రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నిన్ననే మొదలైనాయి. దీనిలో భాగంగా మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. దనపల్లి సూర్యనారాయణ గారు. సార్ చెప్పండి, ఈరోజు ఆ సమావేశాల్లో అలానే ఎలాంటి చర్చలు మొదలుపెట్టారు? అసలు చర్చల్లో ఈరోజు ముఖ్యంగా పబ్లిక్కి సంబంధించి ఇప్పుడు పేదలకు కావచ్చు, ఉద్యోగ వృత్తి కావచ్చు, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో వాటి మీద ఏమైనా చర్చలు జరిగాయా? మరి రాబోయే కాలంలో పబ్లిక్ ఎలాంటి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేయనుందని అనుకోవచ్చు? అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 400 హామీలు కప్పిపుచ్చుకోవడానికి, ఎందుకంటే సాధ్యం కాని హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు నిన్న జరిగి ఏదైతే కేంద్ర బడ్జెట్ని విమర్శించడానికి కేవలము చర్చ మొదలుపెట్టింది, తీర్మానం అని చెప్పి చర్చ మొదలుపెట్టింది. ఇటు టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో 8 స్థానాలు, సుమారు 65 అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ మొత్తం బలపడ్డది. అదేవిధంగా తెలంగాణ మొత్తంలో 35% ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ. అది తట్టుకోలేక రాబోయే రోజులలో తెలంగాణలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని విమర్శల పర్వం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్, వికసిత్ భారత్ కోసం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ముద్రా లోన్లు కానీ, ఉజ్వల్ యోజన కానీ, ఆవాస్ యోజన కానీ, అదేవిధంగా అన్ని స్కీములు కూడా, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ ఒక్క రాష్ట్రానికో ఆ రాష్ట్రానికో ఈ రాష్ట్రానికి కాకుండా అన్ని రాష్ట్రాలకు సరిసమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేసు, ఎయిర్వేసు, రోడ్వేస్ ప్రతి రాష్ట్రంలో సమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. కనుక ఏదైతే ఇది వీళ్ళు చేస్తున్న తీర్మానమో ఇది ఈరోజు అసెంబ్లీలో చాలా దురదృష్టం. ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. అలాగే ఉన్నట్లయితే ఇప్పుడు చూసినట్లయితే మనము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలను చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలో ఇప్పుడు రుణమాఫీ ఏదైతే ఉన్నదో 2 లక్షల రుణమాఫీ ఏకపక్షంగా ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రుణమాఫీలో మీరు ఇప్పుడు ₹1,00,000 వరకే అని చెప్తున్నారు. మరి మీరు అంగీకరిస్తున్నారు ఆ విషయానికి? ఏదైతే వరంగల్లో రైతు డిక్లరేషన్, మేము ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ 9 రోజున సోనియమ్మ జన్మదినాన్నే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఈ రోజుకు 7 నెలలు గడిచిపోయింది. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే కోతల ప్రభుత్వం. ఇచ్చిన హామీలు ఏ విధంగా కోత కోయాలి, దానికి మీరు ఎటువంటి కండిషన్లు పెట్టకుండా మీరు స్కీమ్లు అమలు చేస్తారని చెప్పి ఈరోజు రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసానైతే అసలు పతకే లేదు. అదేవిధంగా ₹500 బోనస్, దానికి పీరియడ్ ఏం చెప్పలేదు మీరు వడ్లకు, ఇప్పటికి దానికి అత్తాపత్తా లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు ₹4,000 ఇప్పటి వరకు దానికి క్లారిటీ లేదు. అదేవిధంగా మహిళలకు ప్రతి మహిళకు ₹2,500 అని చెప్పినారు. ఈ విధంగా నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం అధికారం కోసమే పచ్చి అబద్ధాలు, అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన రివర్స్గా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎవడు ఆపలేడు. మీ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు మేము మిమ్మల్ని నిలదీస్తామని తెలియజేస్తా ఉన్నాం.